హాయ్ ఆల్, వెల్కమ్ టు సెలీనియం పైథాన్ కోర్స్ ప్లస్ ఫ్రేమ్వర్క్ డిజైన్. ఓకే, సో మనం మొదటిగా డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే మనం పైథాన్నే ఎందుకు చూస్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే మార్కెట్లో చాలా లాంగ్వేజెస్ అవైలబుల్గా ఉన్నాయి కదా, లైక్ జావా, జావా స్క్రిప్ట్, పిహెచ్పి, షీ షార్ప్, రూబీ అని చాలా లాంగ్వేజెస్ అవైలబుల్ ఉన్నా కానీ మనం పైథాన్నే ఎందుకు నేర్చుకోవాలి. ఓకే, సో పైథాన్ ఎందుకు నేర్చుకోవాలంటే పైథాన్ నేర్చుకోవడం చాలా ఈజీ అని అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మూవ్ అవుతుంది. దీంతో దీంతో పాటు మిషన్ లెర్నింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఓకేనా, సో ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా మిషన్ లెర్నింగ్ అయినా కానీ పైథాన్ పైథాన్ని కోర్ లాంగ్వేజెస్గా వాడుతున్నారు. అందుకే పైథాన్ అనేది చాలా క్రూషల్ రోల్గా ఉంటుంది ఫ్యూచర్ అప్కమింగ్ డేస్లో. ఓకేనా, ఇక్కడ ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రాజెక్ట్స్ కానీ అప్లికేషన్స్ కానీ డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా పైథాన్లో జరిగితే ఆటోమేటిక్గా టెస్టింగ్ కూడా పైథాన్లోకి షిఫ్ట్ అవుతుంది. సో నేను చెప్పినట్లు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ పైథాన్ కోర్ లాంగ్వేజ్ అయితే కనుక సో ఆబ్వియస్లీ టెస్టింగ్ కూడా పైథాన్ అవుతుంది. సో ఇక్కడ ఆబ్వియస్లీ జాబ్ మార్కెట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ని సెలీనియం జావా మీద ఒక జాబ్కి 1000-2000 అప్లికేషన్స్ వస్తే సెలీనియం పైథాన్ మీద 10-15 మాత్రమే వస్తున్నాయి. మీరే గమనించండి, ఏది బెటర్? 10-15లో ఉండడం బెటరా, 1000-2000లో ఉండడం బెటరా? ఓకే, సో పైథాన్కి ఎందుకు అంత తక్కువ ఉంటుంది అంటే ల్యాక్ ఆఫ్ స్కిల్స్. సో మనం పైథాన్ రాకపోవడం వల్ల ఏంటంటే అప్లికేషన్స్ తక్కువ వస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మనం. సో మనం సెలీనియం పైథాన్ కాంబినేషన్ ఎందుకు, సెలీనియమే ఎందుకు? ఓకే, ఓపెన్ సోర్స్ టూల్ ఇది. సో ఇది మల్టిపుల్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. జావా, సి షార్ప్, జావా స్క్రిప్ట్, పిహెచ్పి, సో అదర్ లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, సో ఇంకా కొంతమంది అడుగుతూ ఉంటారు, సెలీనియం జావా నాకు వచ్చు, ఆ, నాకు మళ్ళీ పైథాన్ నేర్చుకోవడం అవసరమా? సో నేను నేర్చుకుంటే ఎంత ఈజీగా ఉంటుంది? బట్ డెఫినెట్లీ సెలీనియం జావా వచ్చిన వాళ్ళకి కొంత ఈజీగానే ఉంటుంది. బట్ మనకు అదే కోర్ పార్ట్ కాకుండా లాంగ్వేజ్ సింటాక్స్ అనేది చేంజ్ అవుతుంది. బట్ ఈవెన్ ఎలాంటి లాంగ్వేజ్ నాలెడ్జ్ లేకున్నా కానీ పర్వాలేదు, మనం ఫస్ట్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి వెళ్ళి పిన్ టు పిన్ ప్రతి టాపిక్ని ఎక్కడ మిస్టేక్ లేకుండా ప్రతి సెక్షన్ని విత్ ఎక్సర్సైజ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ ఇచ్చిన ఎక్సర్సైజెస్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్ని అర్థం చేసుకొని చాలు, ఐఎమ్ షూర్ దట్ యూ విల్ గెట్ 100% నాలెడ్జ్ ఆన్ సెలీనియం పైథాన్. ఓకేనా, సో మీకు ఇది ఈజీగా ఉండడం కోసానికి నేను ఫోర్ పార్టీషన్స్గా చేసిన. అది ఒకటి పైథాన్ బేసిక్స్ అని, సెలీనియం యూజింగ్ పైథాన్ అని, రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అని, అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంప్లిమెంటింగ్ సెలీనియం పైథాన్ ఫ్రేమ్వర్క్ అని ఒక 4 పార్టీషన్స్గా చేసిన. ఓకేనా, సో దానికి కూడా పర్సంటేజెస్ ఇచ్చిన నేను ఇక్కడ. ఓకేనా, సో మీరు ఖచ్చితంగా నేను చెప్పగలను, మీరు ఒక్కసారి పూర్తిగా ఫాలో అయ్యి ఎక్సర్సైజెస్ అన్నీ కంప్లీట్ చేయగలిగితే, బట్ నేను సెలీనియం జావాలో మీరు 100% మాస్టర్ అవుతారని మాత్రం అష్యూరెన్స్ ఇవ్వగలను. ఓకే, దానికోసం నా అప్కమింగ్ వీడియోస్ కోసానికి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే సో మీకు అలర్ట్స్ వస్తూ ఉంటాయి, ఏమైనా వీడియోస్ నేను అప్లోడ్ చేయగానే మీకు అలర్ట్స్ వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.